ఏంటంటే ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమశిక్షణ. దేవుడు సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు, కానీ దాని అర్థం వారు ఇకపై ఎలా జీవించినా పర్వాలేదనో, లేకపోతే వారు ఎలా అయినా ఉండొచ్చు అని కాదు, ఏదైనా చేయొచ్చని అంతకుమించి కాదు. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అని అనుకుంటే దేవుడు దాన్ని ఒప్పక వారితో నిబంధన రద్దు చేయడానికి కూడా సంకోచించలేదు. అది ముఖ్యంగా మనము ఈ పుస్తకంలో చూడొచ్చు. వారు అపనమ్మిక చూపి అవిశ్వాసంతో సనిగినప్పుడు, వారు ఎదురు తిరిగినప్పుడు దేవుడు వారిని శిక్షించి సరిచేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి తప్పులను సహింపక శిక్షలతో సరిచేసేటువంటి ఒక మంచి తండ్రిలాగా మనము దేవుడిని చూడవచ్చు. 11, 12, 14, 16 అధ్యాయాలు కనుక చూస్తే క్రమశిక్షణలో పెట్టే తండ్రి హృదయం దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఇష్టలై ఉండాలంటే మనకు క్రమశిక్షణ ఎంత అవసరమో మనకు ఈ పుస్తకం చెబుతుంది. అలాగే దేవునితో ఉంటే మనము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకునే ధోరణికి ఈ పుస్తకం అనేది ఫుల్ స్టాప్ పెట్టేసింది. సో ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమశిక్షణ, అది ఎంతో ముఖ్యమని ఈ పుస్తకం మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఇది మన రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం.